ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధమని, ఓటింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 3వ వార్డు నవభారత్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సమేతంగా మంత్రి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు 90% ఓటు వేస్తున్న పరిస్థితిలో అర్బన్ ఓటర్లకు మోటివేషన్ తక్కువగా ఉందని మంత్రి తెలిపారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఉన్న ప్రతి అర్బన్ ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంత ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధిని ఎంపిక చేసుకోవాలన్నారు. ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవించి ఉన్నట్లు లెక్క కాదనే నానుడి ఉందని, ఓటింగ్ రోజు అనేక పనులు ఉన్నా వెసులుబాటు చేసుకుని అర్బన్ ప్రాంతాల్లో 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం. పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా. గ్రామీణ ప్రాంత ఓటర్లు 90% వరకు ఓటేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటరు మోటివేషన్ తక్కువ ఉంది. నేను 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రతి అర్బన్ ఓటర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కూడా అర్బన్ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాము జీవించి ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకునేటువంటి ఒక ఉదాహరణ నానుడి చెప్తారు. అదేవిధంగా అర్బన్లో అనేక పనులు ఉండొచ్చు, కానీ ఓటింగ్ రోజు వెసులుబాటు చేసుకొని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అభిప్రాయం మీది. ప్రజాస్వామికలో ఓటు అనేటువంటిది రహస్యం కాబట్టి తప్పకుండా 100% ఓటు వినియోగించుకునే విధంగా సమయాన్ని వెసులుబాటు చేసుకొని అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.